హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫ్రై చేసుకోవడానికి పెద్ద పెద్ద సైజ్ పీసెస్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంతే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు పెరుగు. ఇప్పుడు ముక్కలన్నిటికీ మంచిగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న కళాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ముక్కల్ని తీసుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కళాయి సైజులో 3 ముక్కలు పట్టాయి. మీరు తీసుకున్న సైజుని బట్టి మీరు ముక్కలన్నిటిని వేసుకోవచ్చు. ముక్క పాడవకుండా నిదానంగా తిప్పుకుంటూ 2 పక్కల మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అడుగంటకుండా అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైని డైరెక్ట్గా ఇలా అయినా తినేయచ్చు. ఒకవేళ మీకు గ్రేవీ కావాలి అంటే ఇప్పుడు నేను చూపించే విధానంలో చేసుకోండి. స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా చెక్క, ఒక 4 లవంగాలు వేసుకొని వాటిని వేగనివ్వాలి. అంతే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇక్కడ నేను ఒక 7 పచ్చిమిరపకాయలని అలా చీల్చుకొని అవి కూడా వేసుకుంటున్నాను. అంతే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ అన్నీ అలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అంతే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఫిష్ని వేసుకోవాలి. అలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 స్పూన్ ఫిష్ మసాలా. ఒకవేళ ఈ ఫిష్ మసాలా రెసిపీ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.